హాయ్ గాయ్స్! 'దల్ విచ్ ఈస్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్. ఇది తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ ఉంది. ఇదైతే అరౌండ్ ఒక 7 ఎపిసోడ్స్ ఉంటాయి. హార్డ్‌లీ ఒక్కో ఎపిసోడ్ 30 మినిట్స్, 40 మినిట్స్ అలా ఉంటది. ఓవరాల్ అయితే ఒక 4 అవర్స్ 20 మినిట్స్, 30 మినిట్స్ ఉంటది. చూసేయొచ్చు. ఇంకా ఈ సీరీస్ వచ్చేసరికి ఇదైతే ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. ఆహ్, ఇంకా మోస్ట్ ఆఫ్ ద స్టోరీ వచ్చేసి మేజర్ క్రైమ్ సస్పెన్స్ అలాగా ఒక సీరియల్ కిల్లర్ స్టోరీ ఎలా జరుగుతదో అలాగే జరుగుతది. సేమ్ ప్యాటర్న్ ఒక మర్డర్ జరుగుతది. ఒక సేమ్ ప్యాటర్న్‌లో తర్వాత 5, 6 మర్డర్స్ జరుగుతాయి. అది ఎలా కనిపెట్టారు అనేదైతే స్టోరీ అంతా ఉంటది. ఇంకా స్టోరీ విషయానికొచ్చిస్తే కొత్తగా అపాయింట్ అవుతారు. దీపక్ పట్నాయక్ అని భూమిక గారు ప్లే చేస్తారు. కొత్తగా అపాయింట్ అవుతారు. ఇది ఫస్ట్ కేసు. ఒక మర్డర్ అయితే జరుగుతది. ఒక ప్యాటర్న్‌లో జరుగుతదనమాట. దాని నుంచి ఎలా సీరియల్ కిల్లర్‌ని కనుక్కున్నారనేదైతే మిగతా స్టోరీ అంతా ఉంటది. మేజర్ అయితే స్టోరీ సస్పెన్స్ కొన్ని ట్విస్ట్స్ ఉంటాయి. చాలా బావుంటాయి. చాలా వరకు అయితే చాలా బావుంటాయి ట్విస్ట్స్ అయితే. అంత సస్పెన్స్ థ్రిల్లర్ అంటే సస్పెన్స్ థ్రిల్లర్ కాదు. కానీ అయితే హుక్ చేస్తది. చాలా సీన్స్ వరకైతే ఎపిసోడ్ ఎండ్ వరకైతే హుక్ చేస్తది. మోస్ట్‌లీ అయితే సెకండ్ ఎపిసోడ్‌లోనే రివీల్ చేసేస్తారు. ఎవరు క్రిమినల్, ఎవరు సీరియల్ కిల్లర్ అని. కానీ మేజర్ అయితే దాని తర్వాత ఎలా కనుక్కున్నారు, ఎలా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా జరిగిందనేది ఉంటది. చాలా ట్రైలర్‌లో చూసినప్పుడైతే అంత ఏం చూపించలే కానీ మూవీలో అయితే చాలా ట్విస్ట్స్ ఉంటాయి. సీరీస్‌లో అయితే చాలా ట్విస్ట్ అయితే చాలా ఉన్నాయి. ట్విస్ట్ పైన ట్విస్ట్‌లు చాలా ఉంటాయన్నమాట. ఇంకో ఒక యాక్టర్ ఉంటారు. తన పేరు గుర్తులేదు గానీ తనైతే టాప్ నాచ్ అసల చాలా బాగా చేశారు యాక్టింగ్ అయితే. ఫస్ట్ ఇదనుకుంటాను డెబ్యూటీ అనుకుంటాను. కానీ చాలా బాగా చేశారు. అదైతే చాలా మంచి ట్విస్ట్. ఇంకా లీడ్ యాక్టర్‌కి గూడా ఒక ట్రామా ఉంటది పాస్ట్‌లోని. అలాగే సీరియల్ కిల్లర్‌కి గూడా ఒక ట్రామా ఉంటది పాస్ట్‌లోని. అవన్నీ అయితే డీల్ చేస్తూ ఉంటారనమాట ఎపిసోడ్స్‌కి. ఇంకా స్క్రీన్ ప్లే అయితే మూవీ చాలా బావుంది. డిఫరెంట్ టైమ్ లైన్స్‌లో ఎళ్తూ ఉంటది. ఒకసారి 1995, ఒకసారి 2005 అలా ఎళ్తా ఉంటదనమాట. దానివల్ల చాలా సీన్స్ అయితే చాలా బావుంటాయి. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఇంకా మంచి ఒక వైలెంట్ సీన్స్ అయితే చాలా బావుంటాయి. కొంచెం రాగా తీశారు. ఎక్కువ స్టోరీ డ్రామా పైన ఫోకస్ చేయలే గానీ మంచి రాగా అయితే తీశారు సీరీస్ అయితే. మీరు ఒకవేళ చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ట్రై చేయొచ్చు. తెలుగు ఆడియో కూడా అయితే చాలా బావుంది. తెలుగు ఆడియో చాలా బావుంది. ఇంకా ఛానల్ గానీ ఒకవేళ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కావాలంటే స్టే ట్యూన్ ఫర్ మోర్ రివ్యూస్ అండ్ అప్డేట్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.